ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండా ఆకాశము క్రింద ఉండకుండా నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశము ఆకాశ మండలములో పుట్టును. భూమి అంతా భాగములలో ఆయన ఆవిరి ఎక్కువ చేయను, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించను. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం పొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయ రూపము, అందులో ప్రాణం ఏమీ లేదు. అవి ఆశను చెడును జరగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును. తర్వాత యాకోబునకు స్వాస్థ్యమగువాడు అక్కడ దాకే మాయాకారంలో విమర్శ కాలంలో ఏమవుతుంది అంట, నశించిపోను. తెలివి లేని ప్రతి మనుషుడు ఏం చేస్తున్నాడు, వాటిని తయారు చేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ ఈ శక్తిని నీలో తండ్రి నివాసము చేయడానికి ఇష్టపడుతుంటే, కానీ మనుష్యుడు ప్రతిమలు చేసుకుంటూ బొమ్మలు చేసుకుంటూ చెట్టుల్ని సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టికర్తని మనం ఆరాధించాలి. ఎన్ని మాటలు, ఎన్ని రిఫరెన్స్లు దేవుడు లేఖనములు బట్టి మాట్లాడుతున్నా, కానీ ఈ రోజుకి మనము ఇదే దృష్టిలో. అందుకే మనుషుల పారంపర్య చర్యలను ఆచారంతో మీరు నడవద్దు అని అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా లోక మర్యాదనే అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాం. అవునా కదా? లోక మర్యాదలోనే కానీ మనం క్రైస్తవులుగా అనుకుంటాం. చాలా మంది అనుకుంటారంటే అన్ని చేస్తారు, ఒక్కటి ఉండదు. ఒక్కటి చేయకపోతే అన్ని చేసినా ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తాం, గుడికి వెళ్తాం, 24 గంటలు ప్రార్థన చేస్తాం, మంచి కానుకలు తెచ్చి దేవుడికి ఇస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రభువులను పాల్గొంచుకుంటాం. అన్ని చేసినా కానీ ఒక్కటి మిస్ అయితే ఆ ఒక్కటి ఏంటి చెప్పండి? ఏంటిది ఒక్కటి? అనేది ఒక్కటి లేకపోతే నువ్వు చేసేదంతా కూడా వృధా అంటున్నాడు.